స్టాక్హోల్మ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ అనేది విడుదల చేసింది. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆయుధాల ఎగుమతులు దిగుమతులపైన రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం యుక్రెయిన్ ప్రపంచంలోనే అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశం కింద పేరు గడించింది. రెండో స్థానంలో భారతదేశం ఉండడం అనేది గమనార్థం. రిపోర్ట్ని పరిశీలించిన తర్వాత కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యానికి గురిచేశాయి. మొట్టమొదటిగా ఈ ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాల్లో దాదాపుగా 41 కంపెనీలు అమెరికాలో ఉండడం, 27 దేశాలు యూరోప్లో ఉండడం, రష్యా నుంచి 2 దేశాలు ఉండడం మనం చూడవచ్చు. ఇది కాకుండా సౌత్ కొరియా, జపాన్ నుంచి అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. ఈ 2 దేశాల్లో కూడా ఆయుధాలు ఎగుమతులకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు బాగా పెరగడం అనేది మనం గమనించవచ్చు. అలాగే మిడిల్ ఈస్ట్ దేశంలో కూడా టర్కీ మరియు ఇజ్రాయెల్ టాప్ పొజిషన్లో కంటిన్యూ అవుతున్నారు. రష్యా మరియు యుక్రెయిన్ యుద్ధం యొక్క ప్రభావం స్పష్టంగా యూరోప్ దేశాల్లో కనిపిస్తుంది. ఫ్రాన్స్, జర్మనీ, యూకే లాంటి దేశాల్లో కూడా ఆయుధాల తయారీపైన స్పష్టమైన ఆసక్తి కనిపిస్తుంది. యూకే అయితే అటామిక్ వెపన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా న్యూక్లియర్ వార్ హెడ్స్ని తయారు చేయడానికి చాలా ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. పొరుగు దేశమైన పాకిస్తాన్, చైనా నుండి అత్యధిక ఆయుధాల దిగుమతులు చేస్తున్నట్టుగా ఈ రిపోర్ట్ స్పష్టంగా తెలియజేసింది.